శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్ తిరుపతి జూ. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. దీనికి ఆపోజిట్లో పార్కింగ్ ఉంటుంది. పార్కింగు అలాగే రెస్టారెంట్ ఉంటుంది అక్కడ కనిపించేది. ఈ లోపలికి రాగానే ఫస్ట్ ఎడమ వైపు వచ్చేసి కోతి యానిమల్ ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. ఈ సైకిల్స్ మామూలు సైకిల్స్ ఉంటాయి. దానిలోకైతే గంటకి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది కోతి అయితే అక్కడ కూర్చోయింది చూడండి, బాబూన్ గాడు. ఇక్కడ ఉండేదైతే బాబూన్, ఆలివ్ బాబూన్. ఇది ఆలివ్ బాబూన్. ఏదో పక్షి ఇక్కడ బయట ఉంది. ఇవి మంకీస్, మామూలు మంకీస్ ఇవన్నీ. వీటిలను కూడా పెట్టారు. ఇవి ఇది వచ్చేసి రీసన్ కోతి. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవే అన్ని. ఇక్కడ వచ్చి ఈరోజు సండే వచ్చాము. ఈరోజు జనాలు బాగా ఉంటారు అనుకున్నా. ఈరోజు తక్కువే జనాలు, ఇంకా ఎర్లీగా వచ్చాను, జనాలు ఎక్కువ వస్తారని. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ అవి జంతువులు ఏవి లేనట్టున్నాయి. ఇది నామాల కోతి. ఇది అక్కడ ఉంది చూడండి, అనుకోయింది, అది కనపడ సరిగ్గా. జూమ్ చేస్తాం. ఇది అక్కడ ఉంది చూడండి. ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి. ఈచ్ పర్సన్ వచ్చేసి 70 రూపీస్. అక్కడ ఉన్నా చూడండి. ఇది వచ్చి పార్క్ రూట్ మ్యాప్. ఇది చూసుకొని వెళ్తే కొంత ఐడియా ఉంటుంది మనం ఎక్కడున్నామని. ఇక్కడ ఉన్నాం చూడండి, మొత్తం 38 ఉన్నాయి. ఇక్కడ పార్క్ లోపల క్యాంటీన్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అలాంటివి ఉంటాయి. ఇది వచ్చేసి తామేన్ జింక. అక్కడ ఉన్నాయి చూడండి లోపల. ఇదంతా వాటర్ బర్డ్స్ ఏరియా. ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి, పెలికాను, స్టోక్, వైట్ ఇబిస్, పర్పెల్ హెరోన్, రోజీ పెలికాన్. అన్నీ కొంగలు ఇవన్నీ. ఈ గ్రిల్ వల్ల సరిగ్గా కనపడటం లేదు ఇవి. ఇక్కడ కింద ఒకటి ఉంది చూడండి, ఎంత పెద్దగా ఉంది ఇది. ఈజీగా 3 ఫీట్స్ ఉంటుంది ఇది.
సాయం కాకుండా ఉన్నాయి చూడండి. పెద్ద కుంగరా వచ్చి బ్లాక్ హెడ్ లిబీస్ అక్కడ ఉన్నా చూడండి, బ్లాక్ హెడ్ లిబీస్. అక్కడ కనిపిస్తున్నాయి కదా, జూమ్ చేస్తాం. దాని ముక్కు ఉంది చూడండి, దాని ముక్కే 1.5 feet ఉంటుంది. ఇది కానీ పొడిచింది అనుకో, ముందు పొడిచి వెనకాల నుంచి రాళ్ళ బయటికి. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఈజీగా 1.5 feet ఉంటుంది. ఇక్కడ డైరెక్షన్ బోర్డ్స్ అన్నీ ఈనడం వేసినట్టున్నారు ఇవన్నీ. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇవన్నీ లేకపోయా. వే టు సీ అనిమల్స్, చుక్కల దుప్పి, చుక్కల దుప్పి అవి కనపడట్లేదా? వంట ఎక్కడ లోపల ఉంటాయి. ఇక్కడ అన్నీ ఇచ్చారు చూడండి ఎంత దూరంలో ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. కృష్ణ జింకలు 1 kilometer, తెల్ల పులి 2.5 kilometer, సింహాలు, చిరుతపుళ్ళు ఇవన్నీ 2.5 kilometer. ఇప్పుడు అంత దూరం నడచాలన్నమాట. అయితే అది జింకలు, కృష్ణ జింకలు అక్కడ లోపల ఉన్నాయి, 3 ఏమో ఉన్నాయి. అక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా వాటర్ బర్డ్స్, ఇవి గ్రే పెలికాన్, బ్లాక్ స్వాన్, మస్కోవి డక్. ఇవి చూద్దాం పోయి. చూడండి మస్కోవి డక్, ఇక్కడ బాగా క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. ఇదో ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి చూడు ఈ పక్క. అక్కడ 2 దుప్పులు కొట్లాడుతున్నాయి చూడు, కొమ్మల దుప్పి. ఇద్దండి కనిపిస్తుందా? ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి. ఇది బుర్ర జింక, ఇది ఒకటి కూడా కనపడట్లేదా? ఇక్కడ వారకుండా ఉంటాయి, ఈ సగాలు లేవు. ఇది కన్నది సాంబార్ డీర్, అక్కడ ఉన్నాయి చూడండి. ఇవి చాలా ఉన్నాయి. అదిగో ఇవి బాగా దగ్గరకు వచ్చినాయి. ఇవి ఎలా ఉన్నాయి చూడండి. రీసెంట్రీ ఇదంతా పక్షులు, నెమళ్ళు ఉండే ఏరియా ఇది. ఇది సిల్వర్ ఫిజెంట్, అది అరుస్తాం చూడండి.
లేడీ ఆర్మెస్ట్ ఫేసెంట్. ఇది చూడ్డానికైతే భలే ఉంది, కలర్లో. ఈ గ్రిల్ వల్ల సరిగ్గా కనపడట్లేదు. ఇవి ఒక రకమైన చుక్కలు. ఇవి కొమ్మలు చూడండి భలే ఉన్నాయి. ఇదిగోండి, ఇవన్నీ కృష్ణ జింకలు. ఎన్ని ఉన్నాయో చూడండి. ఈ పార్క్ టోటల్ వచ్చేసి 6 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ బయట సైకిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, ఎలక్ట్రిక్ సైకిల్. గంటకు వచ్చేసి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇవి ఇండియన్ గార్ అడవి దున్నలు అక్కడ ఉన్నాయి చూడండి, దూరము. అక్కడ ఉన్నాయి చూడండి. ఏదో బాహుబలి దున్నలు ఉన్నట్టున్నాయి అవన్నీ. మనుబోతు. అక్కడ కనిపించేటి మనుబోతు 3 ఉన్నాయి. ఇవన్నీ చాలా లోపలికున్నాయి, జూమ్ చేస్తే కానీ కనపడవు, అట్లున్నాయి. ఇక్కడ చూడండి, దీంట్లో వాటర్ స్ప్రింక్లర్స్ పెట్టినారు. అదే కనిపిస్తున్నాయి, వాటర్ పైప్. అది బాగా ఎండలు కాస్తే ఈ జంతువులకి అంత కూలింగ్గా ఉండే కోసము. ఇక్కడ ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి, ఇంకా ఎన్ని ఉన్నాయి చూడాల్సినట్టు. లయన్ సఫారీ అయితే ఇదే. ఇది పర్సన్ వచ్చేసి 50 రూపీస్. ఇది లయన్ సఫారీ. అక్కడ కనిపిస్తున్నా చూడండి, ఆ వ్యాన్లలో తీసుకొని పోతారు. సఫారీకి అడల్ట్స్కి అయితే 50 రూపీస్ టికెట్ ప్రైజెస్ ఇచ్చారు చూడండి. ఇలాంటి వెహికల్స్లో తీసుకొని పోతారు. ఇక్కడ ఈ పార్కులో అనిమల్స్ని మనం అడాప్షన్ చేసుకోవచ్చు కావాలంటే. పర్ ఇయర్ ఇంత అని ఉంటుంది. ఇది తోడేలు అనే సార్, అది తోడేలే లేదు. తోడేలు అక్కడ కనపడిస్తాం చూడండి, తోడేలు అర్థం ఆ లాస్ట్కి ఉంది. ఇదంతా బర్డ్స్ ఏరియా. పిచ్చుక ఏదో బాగా ఉంది చూడండి, జోడే కోనూరు. ఎల్లో కలర్, గ్రీన్, రెడ్ కలర్ హెడ్. ఇది వచ్చి చాటరింగ్ లోరీ. అక్కడ ఉంది చూడండి, జూమ్ చేస్తాం. ఎక్లెక్టస్ చిలుక, గ్రీన్ కలర్, అది బ్లూ అండ్ రెడ్ కలర్. ఇక్కడ ఉంది మకావు.
గ్రీన్ మకావ్. ఇది వచ్చేసి ఆల్బినో బర్జిగర్. అక్కడ ఉంది చూడండి, సేమ్ ఉడత టైప్లో ఉంది. ఇది వచ్చేసి ఆఫ్రికన్ గే ప్యారెట్. అక్కడ ఉంది చూడండి, ఒకటి ఉంది. ఇది వచ్చేసి అమెజాన్ ప్యారెట్, రెడ్ క్రౌండ్ అమెజాన్ ప్యారెట్. ఏదేం కనపడట్లేదా? ఇవన్నీ ఉన్నాయి చూడండి, వైట్ కాకటేల్ లాంటివి. ఇవి కూడా ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేసి 2 కలర్స్ ఉన్నాయి, ఆకుపచ్చ కలరు, పసుపు కలర్లో 2 రకాలు ఉన్నాయి. ఇవి రామచిలుక, ఇవి మామూలు లోకల్లో మన రామచిలుకలు ఇవన్నీ. లివింగ్స్టన్ టురాకో, ఇది బాగుంది చూడండి, తలపైన కిరీటం మాత్రం వచ్చి అద్దు. ఇవన్నీ పక్షులు చూడండి, చిన్నగా పిచ్చుకల టైప్లో ఉన్నాయి. అర్థం అండి. ఇది వచ్చేసి సూర్యకాంతి చిలుక. ఇవి కూడా భలే ఉన్నాయి చూడడానికి. ఇదేమో ఎలక్టస్ ప్యారెట్, ఎలా ఉంటుందో. ఇది కూడా మకావే, గ్రీన్ వింగ్డ్ మకావ్. జూమ్ చేసి చూసాం. అంత పెద్దగా ఉంది. ఇది దగ్గరలో ఉంది, టచ్ చేసి చూసాం ఒకసారి. స్మూత్గా ఉంది. ఎవరో బిస్కెట్లు పెట్టినట్టున్నారు, తింటాను. ఇంకా ఇన్ని ఉన్నాయి చూడాల్సినటివి. జాగ్వార్ దొమ్మలగుండి హైనా. సో హైనాని దొమ్మలగుండి అంటారా తెలుగులో? ఇదంతా జాగ్వార్ ఏరియా. ఏది లేనట్టుంది, లోపల ఉండి ఉంటుంది. ఇది బయట లేదు జాగ్వార్, ఆ లోపల ఉండి ఉంటుంది. టైగర్ అక్కడ ఉంది చూడండి.
సరిగా కనపడట్లేదు సన్లో. ఈ సైడ్ నుంచి రొంతపర్ల పెద్ద పులి అక్కడ ఉంది చూడండి. వాటర్లో కూర్చోయింది అది. అద్దో అద్దో ఇప్పుడు లేచింది పైకి. ఎంత బాగా కనపడుతుందో చూడండి. అమ్మో అంత ఉందో చూడండి. పెద్ద పులి. पाण्यात बसलेला होतो. एक इकडे काय पुढे वा काय बघायला येते भूक लागली आल्यात चालतंय काय तर ते बघतोय. अरे काय भूक लागली दिलास त्याला का गौड काय बनली चिमणे आले चिमणे त्याला गरम लागत असेल ते. అది కనిపించే బెంగాల్ టైగర్. రెండు ఉన్నాయి చూడండి. పైన ఒకటి ఉంది, కింద ఉండేది పనుకోయింది కింద ఒకటి. అక్కడ ఉంది చూడండి. అక్కడ కనిపించేది వైట్ టైగర్. అక్కడ పనుకోయింది చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ బెంగాల్ టైగర్, ఇక్కడ పెద్ద టైగర్ ఉంది కదా, వైట్ టైగర్స్. ఆ వైట్ టైగర్ దగ్గర ఉన్నాం. అక్కడ నుంచి లయన్, వోల్ఫ్ ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా వస్తాం. ఇక్కడ ఉంది కదా, ఇట్లా వచ్చేసి ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ ఇక్కడికి వస్తే వాటికి ఎంట్రన్స్ ఇట్లా ఇలా వెళ్ళంటాం మనం. ఆ రూట్లో వెళ్ళేసి అది అక్కడ చుట్టేసుకొని ఇక్కడ నుంచి వస్తాం. ఇది మ్యాప్. ఇది అనిమల్ ఫుట్ ప్రింట్స్ చూడండి. లయన్, టైగర్, లియోపార్డ్, హైనాస్, వోల్ఫ్, జాకల్, వైల్డ్ డాగ్, స్లాత్ బీర్, వైల్డ్ బోర్, జంతు పాదముద్రలు. ఏది హైనా కనపడట్లేదా? ఏది లేదు, అయినా లేదు. అక్కడ రెండు ఎలుగు బంట్లు ఉన్నాయి చూడండి అక్కడ. ఒకటి అదేదో లోపలికి పోవాలని ట్రై చేస్తుంది, మనకి గేట్ వేసినట్టున్నారు. ఇంకోటి బయట కూర్చోయింది. ఇప్పుడు బాగా కనపడుతుంది. అక్కడ ఒకటి ఉంది, దాని వెనకాల ఇంకోటి ఉంది. అక్కడ ఇంకోటి ఉంది. ఈ అడవి పందులన్నీ ఫీడింగ్ చేస్తున్నారు. అక్కడ మార్నింగ్ ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు ఈ ఆల్కహాల్ టెస్ట్ చేస్తున్నారు. తాగారా లేదా అని టెస్ట్ చేస్తున్నారు మిషన్ పెట్టుకొని. అది ఎందుకంటే ఈ నడమ ఈ తాగేసి వచ్చేసి ఈ పులులు, సింహాలు దానిలోకి దుంకుతున్నారు కదా,
అట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి కదా, దాని ఎఫెక్ట్ ఇది. హిప్పోటమస్ నీటి ఏనుగు 2 ఉన్నాయి, పిల్లతోటి పెద్దతోటి. వచ్చేసి ఏషియన్ ఎలిఫెంట్స్. ఒకటి 2 3 4 ఉన్నాయి. ఈ ఏనుగు అయితే చాలా పెద్దగా ఉంది. ఈ కొమ్ములు చూడండి, కొమ్ములు సగం కట్ చేశారు. దీనికి అంతే, దానికి అంతే. వీళ్ళు ఫీడ్ చేస్తుంటారు కదా, మళ్ళీ అవి తగిలితే ఇబ్బంది అని సగం కట్ చేశారు. చూడండి. ఇదంతా ముసలి ఏరియా, ఒక్క ముసలి కూడా లేదు బయట. గ్రేట్ ఇండియన్ హార్న్బిల్. ఇది గ్రేట్ ఇండియన్ హార్న్బిల్. దాని ముక్కు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు బాగా కనపడుతుంది. ఇవన్నీ గ్రిల్ వేసి సరిగ్గా కనపడట్లేదు. మామూలుగానే ఇవి సరిగ్గా కనపడవు పక్షులు, ఇంకా గ్రిల్ వేస్తే ఇంకా మొబైల్కి అసలే కనపడవు. ఇందుకు దీని బదులు గ్రిల్ బదులు ముందుకు ఇంకా కొత్తగా ఇప్పుడు అక్కడ కట్టేస్తున్నారు లోపలికి. అవంతా గ్లాస్ ఐటమ్ కట్టేస్తున్నారు, కిందంతా గ్లాసు, పైన గ్రిల్. ఇక్కడ ఏదైనా బయోస్కోప్ అనేస్తారు, చూద్దాం లోపల పోయి. వచ్చేసి మంగళవారం హాలిడే. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5 PM వరకు.